ఐపీఎల్ మంగళవారం నుంచి నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఉద్రిక్తత ఇంకా తగ్గకపోవడంతో నిరవధికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. బీసీసీలు పెద్దలు డబుల్ హెడర్ ద్వారా మ్యాచ్లు నిర్వహిస్తామని చెబుతున్నప్పటికీ అది సాధ్యమవుతుందా, కేంద్రం అనుమతి ఇస్తుందా అనే ప్రశ్నలు ఇంకా మొదలుతూనే ఉన్నాయి. మరోవైపు మే 25న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు ప్రేక్షకులు భారీగా వస్తారు. ఒకవేళ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలైన చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో నిర్వహించే వీలు ఉన్నప్పటికీ భారీగా ప్రేక్షకులు వచ్చినప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడేంటనేది అంతుపట్టకుండా ఉంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు మైదానాలకు భారీగా హాజరవుతారా, క్రికెట్ మ్యాచ్లు ఆస్వాదిస్తారా అనే ప్రశ్న కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ధర్మశాల వేదికగా ప్రేక్షకులు భారీగానే వచ్చారు. కానీ ఎప్పుడైతే ఉగ్రదేశం బార్డర్లో దారుణాలకు పాల్పడిందో వెంటనే కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిర్వాహకులు వెంటనే మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బ్రాడ్కాస్టర్లు 5,500 కోట్లు నష్టపోయారు. ఇక ఫామ్ ప్లేయర్లు వారి సొంత దేశాలకు వెళ్లిపోయారు. ఒకవేళ ఐపీఎల్ మళ్లీ మొదలైతే వారిని తిరిగి ఇండియాకు రప్పించాలి. ఒకవేళ ఇండియా కనుక వారు రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే వారి స్థానంలో ఇతర ప్లేయర్స్తో ఆడించాల్సి ఉంటుంది. మొత్తంగా ముష్కర దేశం చేసిన పనికిమాల పని వల్ల మన దేశంలో క్రికెట్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతటి కరోనా సమయంలోనూ ఇంతటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తలేదు. అయితే ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బీసీసీఐ ఎటువంటి ప్రయత్నం చేస్తుంది, బ్రాడ్కాస్టర్లకు ఎటువంటి భరోసా ఇస్తుందనేది చూడాల్సి ఉంది. అయితే ముందుగానే ప్రమోటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో నష్టం తర్వాత భర్తీ అవుతుంది అని మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రమోటర్లు, కార్పొరేట్ కంపెనీలకు ప్రేక్షకులు మైదానాలకు వస్తేనే దండిగా ఆదాయం వస్తుంది. ప్రేక్షకులు రాకపోతే వారు మాత్రం అంతగా పెట్టుబడి ఎందుకు పెడతారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. సరిహద్దుల్లో ఇంకా ఎటువంటి విపత్కర పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ ముందుకు సాగుతుందా లేదా అనే ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు లభిస్తుందో మరి.